మహారాష్ట్రలోని ఠాణేలో భారీ అగ్ని ప్రమాదం. టైర్ల గోదాంలో మంటలు, దట్టంగా అలముకున్న పొగ. అనంతపురం జిల్లా జాజరకల్ టోల్ ప్లాజా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం. 2 లారీలు ఢీ, మంటలు చెలరేగి ఒకరు సజీవ దహనం. న్యాయం కోసం వైఎస్ జగన్ ఆశ్రయించిన ఎన్ఆర్ఐ కుటుంబం. చిలకలూరుపేటలో తమ మాల్ని కబ్జా చేస్తున్నారన్న ఆవేదన. టీడీపీ నేతల కబ్జాను వివరించిన ఎన్ఆర్ఐ మురళి భార్య కృష్ణకుమారి. విశాఖ ఉక్కు ప్రమాదంపై అడుగడుగున ప్రభుత్వ నిర్లక్ష్యం. ఘోర ప్రమాదం జరిగినా వైజాగ్ కు వెళ్లని సీఎం చంద్రబాబు. స్టీల్ ప్లాంట్ కార్మిక నేతలపై నోరు జారిన డిప్యూటీ సీఎం పవన్. కార్మికుల సంక్షేమ బాధ్యత ప్రభుత్వాలది కాదంటూ వ్యాఖ్య. స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులకు వైఎస్ఆర్సీపీ నేతల ఓదార్పు. కార్మికుల సంక్షేమం ప్రభుత్వానికి పట్టదా అంటూ బొత్స ఫైర్. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద మృతులకు తిరుపతిలో భూమన నివాళులు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి. వైఎస్ఆర్ జిల్లా రాజంపేటలో ఘరానా మోసం. చిట్టీల పేరుతో 40 కోట్ల రూపాయల స్కామ్. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన బాధితులు. అనంతపురంలో చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమం. హామీలు ఎందుకు నెరవేర్చలేదో బాబు, పవన్ చెప్పాలని వైఎస్ఆర్సీపీ నేతల డిమాండ్. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో సిపిఎం ఆధ్వర్యంలో నిరసన. పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించాలని డిమాండ్. అనంతపురం జిల్లా గుంతకల్లులో వామపక్ష పార్టీల నేతల రాస్తారోకో. పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించాలని డిమాండ్. బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ లోన్ బాధితులకు వైఎస్ఆర్సీపీ నేత గురునాథరావు భరోసా. న్యాయం జరగకపోతే పోరాటం చేస్తామని హామీ. విజయవాడ సిబిఎస్ఈ కార్యాలయం ఎదుట ఏఐఎస్ఎఫ్ ఆందోళన. పరీక్షల్లో అవకతవకలు విద్యా వ్యవస్థ వైఫల్యానికి నిదర్శనమని ఆగ్రహం. విజయనగరం జిల్లా పెనుబాక వాసులకు శాపంగా కరెంటు స్తంభం. రోడ్డు మధ్యలో ఉండటంతో రాకపోకలకు ఆటంకం ఏర్పడుతోందని స్థానికుల ఆవేదన. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంత్రులు వివేక్, దామోదర్ సమీక్ష. అభివృద్ధి పనులు, ప్రజా సమస్యలు, పథకాల అమలుపై ఆరా. భద్రాద్రి జిల్లా మార్చినేనిపేట తండా వద్ద రోడ్డు ప్రమాదం. ఎదురెదురుగా ఢీకున్న ఆర్టీసీ బస్, యాష్ ట్యాంక్. ప్రయాణికులు సేఫ్. లారీ, బస్సు డ్రైవర్లకు గాయాలు. ఆసుపత్రికి తరలి. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామికి ఎదురుదెబ్బ. 21 మంది ఎమ్మెల్యేలపై వేసిన అనర్హత పిటిషన్ను తిరస్కరించిన స్పీకర్. తృణమూల్ కాంగ్రెస్ లో తారాస్థాయికి అంతర్గత సంక్షోభం. కాసేపట్లో కకోలి ఘోష్ నివాసంలో టీఎంసీ, రెబల్ ఎంపీల భేటీ. పార్టీకి రాజీనామా చేసి వెళ్లాలని కళ్యాణ్ బెనర్జీ సవాల్. నైరుతి రుతుపవనాల ఎఫెక్ట్. కర్ణాటకలో భారీ వర్షాలు. బెంగళూరు సహా పలు జిల్లాల్లో కుండపోత. లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్స్. సెన్సెక్స్ 394, నిఫ్టీ 119 పాయింట్లు బెనిఫిట్.